హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని టేస్ట్ తగ్గ ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వామును వేసుకోండి. వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కొన్ని మిల్ మేకర్లు తీసుకొని వేడి నీళ్లు వేసేసి ఒక 2 నిమిషాలు నానిన తర్వాత వేడి నీళ్ళ నుంచి తీసి చల్ల నీళ్ళలో వేసేసి పిండేసి పక్కన తీసుకోండి. ఇలా పిండేసి పక్కన తీసుకున్న మిల్ మేకర్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకోండి. ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్ర వేసి 2 చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదండి, మిల్ మేకర్లు కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి. టేస్ట్ తగ్గ కారము ఉప్పు కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నా అండి. అలాగా బంగాళదుంప మ్యాష్ని కూడా వేసేసి మొత్తం రెండింటిని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసేసి బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. అలా రెడీ చేసుకున్న బాల్ని ఒకదాన్ని తీసుకొని చపాతీ కర్రతో పొడిపిండి జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ రోల్ చేసుకోండి. పైనుంచి కాస్తంత ఆయిల్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే దీన్ని ఫోల్డ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా మొత్తం రోల్ చేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ ఉంటే థ్రెడ్తో కట్ చేసుకోండి, లేదంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. థ్రెడ్తో అయితే చాలా ఈజీగా కట్ అవుతుంది, కరెక్ట్గా కట్ అవుతుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక దానిని తీసుకొని చపాతీ కర్రతో మరీ గట్టిగా కాకుండా కాస్తంత స్మూత్గా ఇలాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే కనుక ఇందులో 1 లేదా 2 స్పూన్ల వరకు వేసేసి వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఆ విధంగా క్లోజ్ చేసేసి అన్నీ అదే విధంగా రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినాక వేడి ఆయిల్లో ఇవి వేసేసి పైకి తేలేంత వరకు గరిటె పెట్టకుండా అలా ఫ్రై అవనివ్వండి. అలా 1 సైడ్ కాస్త ఫ్రై అయినాక రెండో వైపు తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.